ఆ గేమ్ ప్లే అసలు ఇంత ఖరాబ్ అవుతా అని ఎప్పుడు అనుకోలే. సో హే గైస్, దిస్ ఇస్ ద రీజన్ వై ఐ లవ్ మాన్సూన్. అంటే ఎండ కొట్టకుండా మబ్బులు కమ్మేస్తాయి కదా, అండ్ ఆల్సో ద వెదర్ ఈస్ వెరీ కూల్. అంటే చలికాలం అంతా కూల్ ఉండదు కానీ కొంచెం బాగానే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే మంచిగా పీస్ఫుల్ ఒక్కొని కూర్చొని ఆ కూల్ వెదర్ ఇంకా కూల్ విండ్ అయితే ఎంజాయ్ చేసిన అనమాట. ఫ్రీ ఉన్నప్పుడు ఎడిటింగ్ కొట్టేసి ఒక పని అయిపోతా అని మార్నింగ్ ఫ్రెష్ అయిపోయినాక మన వ్లాగ్ అయితే ఎడిట్ చేసేసిన. నేను కాలేజ్ వెళ్ళేటప్పుడు వీని రియాక్షన్ చూడాలి. ఈ స్పీకింగ్ లైక్ డిడ్ యూ గో అవే అన్నట్టు చూస్తుండే నన్ను. ఇట్లాంటి వెదర్ రోజు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ అట్ ద సేమ్ టైం ఎప్పుడు వర్షం పడుతుందా అనే భయం ఉంటుంది. ఇక కాలేజ్కి వచ్చాక ఎట్లా అట్లా క్లాస్ అన్నీ అయిపోట్టుకొని టైం పాస్ చేసి అయితే మేము క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయినాం. క్రికెట్ ఆడడంలో మజా ఉందో లేదో కానీ ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడడం అయితే పక్కా మజా ఉంటుంది. ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఎండ్ వెళ్ళింది. ద క్లౌడ్స్ ఇన్ ద స్కై వర్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఒక నాస్టాలజియా వచ్చేసింది నాకేందో. సాయంత్రం ఇక ఎట్లా బ్యాడ్మింటన్ ఆడికి పోతాం. అండ్ ఐ రియలైజ్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ బెటర్ దెన్ అదర్స్, ఇట్స్ అబౌట్ బీయింగ్ బెటర్ దెన్ ఎస్టర్డే. అంటే నువ్వు వాళ్ళ గురించి ఆడడం కాకుండా నువ్వు నీ కోసం నువ్వు ఆడుకోవాలి. అండ్ యూ షుడ్ బీ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్. అంటే నిన్నటికంటే పర్ఫార్మెన్స్ నీకు ఈరోజు ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ నాదైతే మొత్తం డిక్రీజ్ అయిపోయింది పర్ఫార్మెన్స్. ఇక మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలేమో. అందుకనే ఇక రోజు బ్యాడ్మింటన్ పోతా ఆడతా. అండ్ ఐ విల్ ఆల్సో ప్రాక్టీస్ ఎవ్రీడే. మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్. హబీబీ. బై బై.